దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి? నిజానికి పక్షి గురించి ఆలోచిస్తే విమానం కంటే కూడా అది చాలా కాంప్లికేటెడ్ అండి, సంక్లిష్టమైనది. దాన్ని దేవుడు తన హస్తాలతో చేశాడు. మనం అది తిని తృప్తి చెందాలి అంటే నాలుక మీద రుచి మొక్కలు అంటారండి, టేస్ట్ బర్డ్స్. వాటిని పెట్టింది దేవుడే. అంటే ఆ ఒక్క ఏకకణ జీవి మాత్రమే ఉండొచ్చు కదా అని అంటున్నాను. పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఉండేలాగా ఎలా పుట్టింది? ఏమని భూమి మీద మీరు ఆలోచిస్తే అన్ని కూడా రూల్స్ ఫాలో అవుతున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదండి. ఏమని రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా దానికి ఉండడం అనేది కోయిన్సిడెన్సా? కెమెరా కంటే కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయండి కళ్ళు. అంతరిక్షం అనేది ఆయన చేతి పనిని, అంటే అంతరిక్షాన్ని దేవుడే చేశాడు. అద్భుతమైన షేప్ కలిగి ఉంటుంది. అది మనకు వెలిగిస్తుంది కాబట్టి, అంత శక్తిస్తుంది కాబట్టి. సూర్యుడి దేవుడు కాదండి, సూర్యుడిని చేసిన దేవుడు ఆయన నిజమైన దేవుడు. అంటే ఎక్స్ రేస్, అల్ట్రా వైలెట్ రేస్, గామా రేస్ అలాంటి వాటిని రాకుండా బ్లాక్ చేస్తుంది. భూమి మీద మనుషులు గాని జీవం గాని బ్రతకాలి అంటే ఏదైతే అవసరమో వాటన్నిటిని కూడా దేవుడు దగ్గరుండి తయారు చేశాడండి. దేవుడు లేడు అని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదండి. క్రూరులు మరీ ఎక్కువగా ఉంటారేమోనని దేవుడు ఆ బిడ్డ మీద ప్రేమ కలిగేటట్టు కూడా అమ్మలో ఒక హార్మోన్ పెడతాడండి, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అంటారు దాన్ని. అసలు ఆగండి, ఆలోచించండి, కూర్చోండి, శ్రద్ధగా ఆలోచించండి. జగదుత్పత్తి మొదలుకొని ఈ వస్తువులన్నింటినీ ఆలోచిస్తే దేవుడి లక్షణం ఏంటి, దైవత్వం అంటే ఏంటి, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ విషయాలు కూడా మనకి అర్థమవుతున్నాయి. దేవుడు లేడని ఫూల్స్, బుద్ధిహీనులు, మూర్ఖులు అనుకుంటారు అని బైబిల్ చెప్తుంది. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్, దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి, లేదా దేవుడు ఉన్నాడని నమ్మడానికి గల కారణాలు ఏంటి? మొదటిగా బైబిల్లో ఒక మంచి వాక్యంతో మొదలు పెడదామండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. అంటే మృగములను విచారించు అంటే జంతువులను విచారించండి, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షుల గురించి విచారించండి, అవి కూడా నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానించండి, అది కూడా నీకు బోధిస్తుంది. సముద్రంలోని చేపల గురించి కూడా ఆలోచించండి, ఆ సముద్రంలోని చేపలు కూడా వివరిస్తాయి. వీటన్నిటి గురించి విచారిస్తే ఏమని బోధిస్తాయి అంటే 9వ వచనం, వీటి అన్నిటినీ బట్టి యోచించుకున్న ఎడల యెహోవా హస్తం వీటిని కలుగజేసినని తెలిసి కొనలేని వాడెవడు? అంటే జంతువుల గురించి, పక్షుల గురించి, భూమిని గురించి, సముద్రంలోని చేపల గురించి, వీటి గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, వీటి గురించి ఎప్పుడైతే మీరు యోచిస్తారో, అప్పుడు దేవుని హస్తమే వీటినన్నిటినీ కలుగజేసింది, వీటిని సృష్టించిన దేవుడే అని తెలిసి కొనలేని వాడెవడు అని బైబిల్ చెప్తుందండి. అంటే అందరికీ అర్థమవుతుంది వీటన్నిటినీ సృష్టించిన దేవుడే అని. కాబట్టి వీటి గురించి ఒకసారి మనం కూడా ఆలోచిద్దామండి. ఎందుకంటే బైబిల్లో ఆలోచించమని ఉంది కదా, మనం కూడా ఆలోచిద్దాం. ఉదాహరణకి ఆకాశ పక్షుల గురించి ఆలోచించండి. ఆకాశంలో ఏదైనా పక్షి ఎగురుతున్నప్పుడు, అంటే గద్ద కానీ ఇంకా ఎలాంటి పక్షి అయినా సరే, అవి ఎగురుతున్నప్పుడు వాటిని చూసినప్పుడు మనకు మనిషి తయారు చేసిన విమానం మనకి యాక్చువల్గా గుర్తొస్తుంది, అంటే ఏరోప్లేన్ మనకు గుర్తొస్తుంది. మనిషి ఈ విమానాన్ని ఎలా కనిపెట్టాడు అంటే, ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి అది ఎగ్జాక్ట్గా ఏ షేప్లో ఉందో అదే షేప్లో విమానాన్ని తయారు చేసి, అంటే ఆ షేప్ని కూడా స్ట్రీమ్ లైన్ షేప్ అంటారండి. అలాంటి షేప్ ఉండడం వలన ఎగరడానికి కొంచెం అనుకూలంగా ఉంటుందండి. ఎగరడానికి అనుకూలంగా ఉండే షేప్ ఏంటో దాన్ని అర్థం చేసుకొని ఆ పక్షి ఎగిరేటప్పుడు పైన ఉండే ప్రెషర్ ఎంత, పీడనం అంటారు, కింద ఉండే ప్రెషర్ ఎంత, అసలు అది ఎలా ఎగురుతుంది, దాని వెనకాల ఉన్న సైన్స్ అంతా ఏంటి, వీటన్నిటినీ బాగా అధ్యయనం చేసి, అబ్జర్వ్ చేసి, వాటిని అర్థం చేసుకున్న మనిషి విమానాన్ని తయారు చేశాడు. అంటే విమానం కనిపెట్టక ముందే అలాంటి వస్తువు లేదా అలాంటి జీవి ఒకటి ఆకాశంలో ఎగురుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు విమానం గురించి ఆలోచించండి. విమానం అనేది దానంతటికి అదే ఈ ప్రపంచంలోకి వచ్చేస్తుందా? విమానాన్ని ఎవడూ తయారు చేయకుండానే అది దానంతటికి అదే ఈ లోకంలో పుడుతుందా? పుట్టదు కదండి. విమానం దానంతటికి అదే రాదు కదండి. అలాగే పక్షులు కూడా వాటికంతటి అవే ఈ భూమి మీదకి వచ్చేవండి. విమానాన్ని తయారు చేయాలంటే చాలా జ్ఞానం కావాలి. అలాగే ఒక పక్షి ఈ భూమి మీద ఎగరాలి అంటే కూడా దాని వెనకాల దాన్ని పుట్టించిన దేవుడు ఉండాలి. ఆ దేవుడు జ్ఞానంతో వాటిని నిర్మించాడు. నిజానికి పక్షి గురించి ఆలోచిస్తే విమానం కంటే కూడా అది చాలా కాంప్లికేటెడ్ అండి, సంక్లిష్టమైనది. ఎందుకంటే పక్షి అనేది చూడగలదు, ఇప్పుడున్న విమానాలు ఏం చూడలేవు కదండి. పక్షి అనేది వినగలదు, పక్షి అనేది తినగలదు. పక్షికి పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఉంది, రిప్రొడక్షన్ అంటాము, అది కూడా ఉంది. కానీ విమానం అలా చేయలేదు. కాబట్టి పక్షి గురించి ఆలోచిస్తే అది చాలా కాంప్లికేటెడ్ అండి, దానంతటికి అదే పుట్టేదు. కాబట్టి ఆకాశ పక్షుల్ని ఎప్పుడైతే విచారిస్తామో అది మనకు ఏమని తెలియజేస్తుందంటే, దాన్ని నిర్మించింది దేవుడు, దాన్ని దేవుడు తన హస్తాలతో చేశాడు అన్న విషయం మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా మనము యోబు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో ఆల్రెడీ చదువుకున్నాము, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది కూడా నీకు బోధిస్తుంది. ఒకసారి భూమి గురించి ఆలోచిద్దామండి. ఈ భూమి గురించి ఆలోచిస్తే పచ్చని అందమైన మైదానాలు, దట్టమైన అడవులు, నీలం రంగులో కనిపించే మహాసముద్రాలు,
ఆ సముద్రాల మధ్య ఉండే కొన్ని లక్షలాది ద్వీపాలు, అందమైన నదులు, వాగులు, వంకలు, చెరువులు, ఇలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతరిక్షం నుంచి తీసిన కొన్ని ఫోటోలు చూస్తే పచ్చగా నీలం రంగులో చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చని మైదానాల్లో, దట్టమైన అడవుల్లో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఆఖరికి అంటార్క్టికా, ఆర్కిటికా దగ్గర కూడా ఎన్నో రకాల జీవులు మనకు కనిపిస్తాయండి. అక్కడ కూడా బ్రతుకుతుంటాయి, అక్కడ కూడా అవి ఫలిస్తూ ఉంటాయి. సముద్రంలో అత్యంత లోతుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా మనకి జీవరాశి అనేది కనిపిస్తుంది. భూమి మీద ఎక్కడైనా ఒక విత్తనం నాటితే అది వందలు వేలుగా ఫలిస్తుందండి. ఒక మామిడి టెంక నాటినా సరే, ఏదైనా సరే నాటితే అది పెద్ద చెట్టుగా మారి వందల వేల ఫలాలను ఇస్తుంది. అంటే భూమికి ఆ గుణం ఉందండి. భూమిలో మాత్రమే అవి బాగా ఫలిస్తాయి. ఈ సూర్య కుటుంబంలో భూమి తప్ప ఇంకెక్కడ కూడా జీవరాశి యొక్క మనుగడ మనకు కనిపించదండి. ఎక్కడా కూడా నివాస యోగ్యంగా, జీవులకు అనుకూలంగా మనకి ఏ ఒక్క గ్రహం కూడా కనిపించదు. సూర్య కుటుంబమే కాదండి, మనకు తెలిసిన విశ్వం గురించి ఎక్కడ ఆలోచించినా కూడా జీవించడానికి అనుకూలంగా ఎలాంటి ప్రదేశం కూడా మనకు కనిపించదు. అది భూమికి ఉన్న ప్రత్యేకత అండి. అందుకే బైబిల్లో మనం ఒక వచనం చూస్తే, యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినవై, అంటే దేవుని వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. నరులకు నివాస యోగ్యమైన భూగోళం అని ఉంది చూడండి. అంటే భూగోళము లేదా భూమి అనేది నరులకి నివాస యోగ్యమైనది. దేవుడే దాని నివాస యోగ్యమైనదిగా మలిచాడు అని కూడా బైబిల్లో ఉందండి. ఆ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యంను వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. అంటే దేవుడు భూమిని నివాస స్థలముగా ఏర్పరిచాడు అని బైబిల్లో మనం చూస్తున్నామండి. అందుకే భూమి మీద మనము నివాసం ఏర్పరచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని జీవరాశులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జీవం అభివృద్ధి చెందుతుంది. అది కూడా మనం చూడగలుగుతామండి. ఎంతలా అభివృద్ధి చెందుతుందో మనం ఇప్పుడే మొక్కల గురించి ఆలోచించాం. ఒక గింజ నాటితే వందల వేలుగా గింజలు వస్తాయి అందులోంచి. అలాగే జరుగుతుందని దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. ఎందుకంటే మీరు ఏ గ్రహాల్లోకి వెళ్ళినా, చందమామ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అక్కడ ఒక గడ్డి పోచ కూడా మొలవదండి, అసలు బ్రతకదండి అక్కడ. ఇక్కడైతే విపరీతంగా ఫలిస్తాయి, విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలా అభివృద్ధి చెందితేనే ఈ భూమి మీద ఉన్న పక్షులన్నిటికీ, ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఈ భూమి మీద ఉన్న పురుగులన్నిటికీ, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కావాల్సిన ఆహారం దొరుకుతుంది. ఆలోచించండి, ఒక గింజని భూమి మీద నాటినప్పుడు ఒకటే గింజ ఇస్తుంది అనుకోండి, భూమి మీద జీవరాశులకు కావాల్సిన ఆహారం దొరుకుతుందా చెప్పండి? కాబట్టి భూమి మీద ఆహారం ఉండడమే కాదండి, అది కావాల్సినంత సమపాళ్లలో అందరికీ సరిపడా ఉండాలి. అలా ఉండాలి అంటే భూమిలో ఒక మొక్క లేదా ఒక చెట్టు పెరగడానికి కావాల్సిన పోషకాలు ఉండాలి. పెరగడానికే కాదండి, అవి ఫలాలను ఇవ్వడానికి కావాల్సిన పోషకాలు వాటికి ఉండాలి. భూమిలో కావాల్సినంత నీరు, తేమ అనేది ఉండాలి. అలా కావాల్సినవన్నీ ఉంటేనే విపరీతంగా ఫలిస్తుంది. ఆ గుణం అనేది దేవుడు భూమికి ఇచ్చాడండి. అందుకే యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం చూస్తే, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును అని ఉందండి. విచిత్రం కదా, భూమి లోపల మాత్రం మొత్తం అగ్నిమయమైనట్లుంటుంది, పైన మాత్రం మనకు కావాల్సిన ఆహారం వస్తుంది. ఈ యోబు గ్రంథం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడిందండి. భూమి లోపల అగ్నిమయమైనట్లుంటుందని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. భూమి లోపల అగ్నిమయమైనట్లుంటుందని రీసెంట్గా కనిపెట్టారండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం తెలియదు. కాబట్టి భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ కావాల్సిన ఆహారం, వాటికి కావాల్సినవన్నీ ఇచ్చేది దేవుడే అని మనకు అర్థమవుతుందండి. ఒకసారి కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర ముక్కలను ఆయన మొలిపించుచున్నాడు. పశువుల గడ్డిని ఎవరు మొలిపిస్తున్నారండి? దేవుడు మొలిపిస్తున్నాడు. పశువులకు ఏమీ తెలియదండి, వాటికి సరిపడా గడ్డిని భూమి ఇస్తుంది కాబట్టి దేవుడు మొలిపిస్తున్నాడు, కాబట్టి అవి తిని బ్రతకగలుగుతున్నాయి. అంతేకాదు, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుతున్నాడు. మనుషులకు కూడా కావాల్సిన కూర మొక్కల్ని దేవుడే మొలిపిస్తున్నాడండి. ఎందుకంటే రైతు వ్యవసాయం చేసినంత మాత్రాన మనందరికీ కావాల్సిన కూర మొక్కలు అన్నీ దొరకాలని రూల్ లేదండి. మనిషి వ్యవసాయం చేయగలుగుతాడు, వాటికి కొంత కావాల్సినవి ఇవ్వడానికి ప్రయత్నించగలుగుతాడు, కానీ ఆ మొక్కని లేదా ఆ చెట్టుని వృద్ధిపరిచేది దేవుడేనండి. భూమిలో కావాల్సిన బలము, నీళ్లు ఉంటే కూడా సరిపోదండి. ఆ మొక్కకు కూడా ఆ లక్షణం ఉండాలి. ఆ మొక్కకి ఆ లక్షణం ఇచ్చింది దేవుడే. ఆ లక్షణం ఉంది కాబట్టే భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. 15వ వచనం చూస్తే, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. భూమిలో నుండి ఆహారం పుట్టించేది దేవుడే.
నరుల హృదయం సంతోషపెట్టు ద్రాక్షారసం అని ఉంది చూడండి. మనం ఒకసారి ఆలోచిస్తే ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి చూడండి. మామిడికాయ ఉంది, జామకాయ ఉంది, కమలా పండు ఉంది, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ఇంకా ఇలా చెప్పుకుని పోతే చాలా రకాల పళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క పండుకి ఒక్కొక్క రుచి. ద్రాక్ష పళ్ళ రసం రుచి వేరు, మామిడి పళ్ళ రుచి వేరు, సపోటా పళ్ళ రసం రుచి వేరు. ఇలా ఒక్కొక్క పండుకి ఒక్కొక్క రుచిని ఇచ్చి అవి ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఎప్పుడైతే వాటిని మనము తింటామో లేదా తాగుతామో మన మనసుకి సంతోషం కలుగుతుంది, మన హృదయానికి సంతోషం కలుగుతుంది. అలా సంతోషం పెట్టేది దేవుడే అని చెప్తున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం రుచిగా మనకి అనిపించాలి అని అంటే, మనం అది తిని తృప్తి చెందాలి అంటే నాలుక మీద రుచి మొక్కలు అంటారండి, టేస్ట్ బర్డ్స్. వాటిని పెట్టింది దేవుడే. ఎందుకంటే మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు, మన తల్లిదండ్రులు వాటిని పెట్టలేదు, మన తాతలు వాటిని పెట్టలేదు, ఈ భూమి మీద ఎవరు వాటిని పెట్టలేదండి. వాటంతటికి అవే ఎలా వచ్చేస్తాయండి? మనం ఆనందించాలని, మన రుచిని తెలుసుకొని సంతోషపడాలని ఎవరో ఒకళ్ళు దాని వెనకాల ఉండాలి కదా. ఎవరో ఒకళ్ళు కావాలని ఆలోచించి ఆ టేస్ట్ అర్థం చేసుకోవాలి అని నాలుగు మీద పెట్టాలి కదా. ఎందుకంటే టేస్ట్ ఉంటుందని ఎవరికి తెలుసు అండి? దేవుడికి కాబట్టి తెలుసు. ఇప్పుడు ఎవల్యూషన్ థియరీ అంటారు, జీవ పరిణామ సిద్ధాంతం అంటారు. ఏదో లక్లో ఒక ఏకకణ జీవి పుట్టిందండి, ఆ తర్వాత అది మల్టీ సెల్యులర్ ఆర్గానిజము, ఆ తర్వాత దాంట్లోంచి అన్ని రకాల జీవరాశులు వచ్చాయి అని అంటుంటారండి. ఒకవేళ మీరు అలా ఆలోచించినా కూడా అసలు ఆ ఏకకణ జీవికి కానీ ఏ జీవికైనా కానీ అసలు మొదట టేస్ట్ ఉంటుందని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? రుచి ఉంటుంది అని తెలిసినప్పుడు కదా దాని గురించి అది ఆలోచించగలుగుతుంది. అది ఆలోచించినా కూడా దాని అంతటికి అదే రాదనుకోండి. అసలు టేస్ట్ ఉందని ముందు తెలియాలి కదా. దేవుడికి వాటికి టేస్ట్ ఉందని తెలుసు. ఆ టేస్ట్ని అనుభవించాలి అంటే మన దగ్గర టేస్ట్ బడ్స్ పెట్టాలని తెలుసు. అది కూడా ఎక్కడ పెట్టాడో చూడండి. కరెక్ట్గా మనం ఆహారం ఎక్కడైతే తీసుకుంటామో ఆ నాలుక మీద పెట్టాడు. ఎందుకంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఆనందించాలి. చాలా మందికి కరోనా అనే వ్యాధి వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు చాలా మందికి టేస్ట్ అనేది పోయింది. టేస్ట్ పోయినప్పుడు ఆహారం తింటుంటే ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళందరికీ తెలుసండి. బ్రతకడానికి టేస్ట్ తెలియాల్సిన అవసరం లేదే. ఒక కారులోనో బైక్లోనో మనం పెట్రోల్ డీజిల్ పోసినట్టు ఆహారం కూడా తీసుకునేలా ఉండొచ్చు కదా. లేదండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. మనం తినేటప్పుడు మనం ఆ రుచిని తెలుసుకొని ఆనందించాలి అని తను అనుకున్నాడు. కాబట్టి ఆ నాలుక మీద ఆ రుచి మొగ్గలు టేస్ట్ బడ్స్ అనేది పెట్టి రకరకాల ఆహారాలు తయారు చేసి రకరకాల పళ్ళు మనకిచ్చి వాటిని తినడానికి అనుకూలంగా ఉండేటట్టు చేసి నరుల హృదయాన్ని సంతోషపెట్టేవాడు దేవుడే అని బైబిల్లో ఉందండి. అదే కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. చూడండి, ఆయన నాటిన వృక్షములను ఉంది ఇక్కడ. అవి తృప్తి పొందుచున్నవంట. ఎందుకంటే వాటికి కావాల్సినంత దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అవి తృప్తి పొందుచున్నాయి. వాటికి కావాల్సిన నీళ్లు, వాటికి కావాల్సిన పోషకాలు అన్ని భూమి నుంచి అందుతున్నాయి కాబట్టి అవి తృప్తి పొందుచున్నాయి. అవైతే ఎక్కడ నడవలేవు కూడా అండి. దేవుడే భూమిలో వాటికి కావాల్సినవి పెట్టాడు. 17వ వచనం, అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేయుచున్నవి. ఇక్కడ అచ్చట అంటే ఆ వృక్షముల మీద పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, కొంగలు నివాసం చేయుచున్నవని మనం చూస్తున్నామండి. అసలు పక్షుల యొక్క గూళ్ళు గురించి ఆలోచిస్తే వాటికి గూళ్ళు కట్టడం అనేది ఎవరు నేర్పించారండి? ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క జాతి పక్షి వాటి గూళ్ళు చూస్తే వేరే వేరే రకంగా ఉంటాయండి. ఈ జాతి పక్షి వేరే రకం జాతి గూడు కట్టదు, వేరే జాతి పక్షి వేరే పక్షి యొక్క గూడు అసలే కట్టదు. వాటికి ఎవరు నేర్పించారు చెప్పండి? అవి ఏమైనా వేరే పక్షులను చూసి నేర్చుకున్నాయా, లేదా వాటికి ముందు ఉన్న పక్షులను చూసి నేర్చుకున్నాయా? ఒకవేళ అలా అనుకుంటే మొదటి పక్షి ఎలా గూడును కట్టడం నేర్చుకుంది? వాటికి ఆ నైపుణ్యం ఇచ్చింది దేవుడండి. వాటికి వస్తుంది అంతే, వాటికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. మనుషులంటే అన్ని నేర్చుకోవాలి. దేవుడు వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాడు. పక్షులకి ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వలేదు, కానీ వాటికి ఏదైతే కావాలో అది చేసుకునేలాగా వాటికి ఆ నైపుణ్యాన్ని ఇచ్చింది దేవుడే. అందుకే బైబిల్లో మనం చూస్తున్నామండి, పక్షుల గురించి ఆలోచించిన, జంతువుల గురించి ఆలోచించిన, భూమి గురించి ఆలోచించిన, చేపల గురించి ఆలోచించిన అవన్నీ నీకు బోధిస్తాయి. ఏమని బోధిస్తాయంటే వీటిని సృష్టించిన వాడు దేవుడే అన్న విషయాన్ని మనకు బోధిస్తాయని మనం బైబిల్లో చూసాం కదండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 18వ వచనం దగ్గర ఉన్నామండి మనము. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. అలాగే జంతువులకు కూడా వాటికి ఆశ్రయ స్థానాలు ఇచ్చింది దేవుడేనండి. ఆ బండల మధ్య కుందేళ్లు ఉంటాయి, లేదా కొండ మేకలు గొప్ప కొండల్లో ఉంటాయి. 19వ వచనం, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఈ భూమి మీద ఉన్న జీవరాశి యొక్క మనుగడ మంచిగా సాగాలి అంటే, వాటికి కావాల్సిన ఆహారం అందాలి అంటే, అవి అభివృద్ధి చెందాలంటే ఋతువులు ఉండాలండి.
ప్రతి సంవత్సరం వర్షాకాలం అనేది ఉండాలి, ఎండాకాలం అనేది ఉండాలి, చలికాలం అనేది ఉండాలి. ఇలా ప్రతి సంవత్సరం సైకిల్లా రావాలండి. సంవత్సరం అంతా వర్షాకాలం ఉంటే, ఎప్పుడు వర్షాకాలం ఉంటే జీవరాశి మనుగడ కష్టం అండి. వాటికి కావాల్సిన ఆహారం దొరకదు. సంవత్సరం అంతా ఎండాకాలం ఉన్నా కూడా దొరకదు. సంవత్సరం అంతా శీతాకాలం ఉన్నా కూడా చాలా కష్టమే. కాబట్టి ఈ భూమి మీద ఋతువులు ఉండాలి. ఈ ఋతువులన్నీ కూడా మనకి రావాలంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. భూమి ఎప్పుడైతే సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుందో, సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఎండాకాలంగా ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు ఎండాకాలం ఉండదండి. అదేవిధంగా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా 365 రోజులు ఉంటుందండి. దాదాపు ఇటు అటుగా 365 రోజుల 6 గంటల అలా ఉంటుంది. ఆ కాలం అనేది ప్రతి సంవత్సరం ఎగ్జాక్ట్గా ఉంటుందండి. నేనేమంటున్నానంటే భూమి అనేది సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అంతే సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఈ సంవత్సరంలో ఉన్న రోజులు సరిగ్గా లేకపోతే ఈ ఋతువుల్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. మరి దాన్ని అంత కరెక్ట్గా తిప్పుతున్నది ఎవరండి? అదంతేనండి, తిరిగేస్తుంది అనుకోకండి. కొన్ని వేల సంవత్సరాలుగా అది కరెక్ట్గానే తిరుగుతుందండి. వేల సంవత్సరాలుగా కరెక్ట్గా తిరగాలని రూల్ లేదు కదండి. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టే అవి కరెక్ట్గా తిరుగుతున్నాయి. ఒక రోజులో 24 గంటల్లో కరెక్ట్గా సగం అనేది పగలు ఉంటుంది, ఇంకో సగం అనేది రాత్రి ఉంటుంది. ఈ 24 గంటల కాలం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 24 గంటలు ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఒకవేళ 24 గంటలు కాకుండా ఒక 100 గంటలో 200 గంటలు అనుకోండి. ఆలోచించండి ఒకసారి. చాలా నెమ్మదిగా తిరుగుతుంది అనుకోండి. ఎటువైపు అయితే సూర్యకాంతి పడట్లేదు అటువైపు చీకటి ఉంటుంది కదా, ఆ ప్రాంతం అంతా కూడా చల్లగా అయిపోతుందండి, గడ్డకట్టుకుపోతుంది, ఫ్రీజ్ అయిపోయే అవకాశం ఉంటుందండి. అప్పుడు ఈ జీవరాశి అనేది బ్రతకదండి, చచ్చిపోయే అవకాశం ఉంటుంది. చాలా జీవులు చచ్చిపోతాయి. అంతేకాదు, ఎటువైపు అయితే సూర్యుడి కాంతి పడుతుందో అటువైపు వేడి చాలా ఎక్కువైపోతుందండి, బాగా వేడెక్కిపోతుంది. ఇప్పుడు మనకి ఎండాకాలంలో 48 డిగ్రీలు అలా ఉంటేనే 45 డిగ్రీలు ఉన్నా కూడా ఎంత కష్టమో మీకు తెలుసు. సాయంకాలం అయ్యేసరికి, రాత్రి అయ్యేసరికి కొంచెం చల్లబడిపోతుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. అదే ఒకవేళ తన చుట్టూ తాను తిరిగేటప్పుడు భూమికి ఎక్కువ కాలం పడితే, 12 గంటల కంటే ఎక్కువ పగలుంటే అప్పుడు బాగా వేడెక్కిపోయి అసలు బ్రతకడం అనేది చాలా కష్టం అండి. ఈ ఋతువుల్లో కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే ఈ ఋతువులన్నీ కూడా సక్రమంగా ప్రతి సంవత్సరం కరెక్ట్గా రావాలన్నా, మనకున్న చలి కానీ వేడి కానీ ఇదంతా కరెక్ట్గా ఉండాలన్నా కూడా అన్నీ కరెక్ట్గా తిరగాలి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇవంతా కరెక్ట్గా జరుగుతుందని మనకందరికీ తెలుసండి. ఇలా అన్నీ కూడా కరెక్ట్గా ఎందుకు తిరుగుతున్నాయంటే మనం అందరం ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్గా తిరుగుతున్నాయి, కరెక్ట్గా పరిభ్రమిస్తున్నాయి. వాటి కాలాల్లో ఋతువులు కానీ రాత్రి పగలు కానీ అవన్నీ కూడా మనందరికీ వస్తున్నాయి. అవునండి, దేవుడే ఆజ్ఞాపించాడు. ఇది కూడా మనకి బైబిల్లో ఉంటుందండి. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. దేవుడు అనుకుంటున్నాడండి ఇలాగా. ఏమని? భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును అంటే విత్తనాలు జల్లే సమయం, కోతకాలమును, కోతకాలం అంటే మీకు తెలుసు, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును, కరెక్ట్గా రాత్రి ఉండాలి, పగలు ఉండాలి, ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడు కాబట్టే ఇవన్నీ కరెక్ట్గా తిరుగుతున్నాయి, కరెక్ట్గా మనకు ఉంటున్నాయి. గ్రాంటెడ్గా తీసుకోకండి. ఇవన్నీ అలా ఉంటాయండి, అంతేనండి అని అనుకోకండి. ఎందుకంటే మన జీవితాన్ని మనం ఆలోచిస్తే ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు. ఎన్నో రకాల విషయాలు మారిపోతుంటాయండి. సైన్స్లో కూడా అంతే, చాలా మారిపోతూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద సిస్టమ్, ఈ వ్యవస్థ అంతా కూడా మారకుండా అవి ఎగ్జాక్ట్గా అవి చేయాల్సిన పనిని అవి చేస్తున్నాయంటే దాని వెనకాల ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ అనేది ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట మనం చూస్తున్నామండి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అయినను ఆయన అంటే దేవుడు, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మనకు కావాల్సిన ఆహారం దొరుకుతుందండి. దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు. అందుకే తర్వాత ఆహారం అనుగ్రహించు అని మనం చూస్తున్నాం. ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు. ఆహారం అనుగ్రహించడమే కాదు, అవి తిన్నప్పుడు మీ మనసుకి ఉల్లాసం కలుగుతుంది. అలా చేస్తూ మేలు చేయుట చేత తన్ను గూర్చి అంటే దేవుని గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అని ఉందండి బైబిల్లో. భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు అది ఏ ప్లేస్లో ఉందంటే
జీవానికి అనుకూలమైన ప్లేస్లో ఉందండి. దాన్ని గోల్డీ లాక్స్ జోన్ అని కూడా అంటారు. అది కరెక్ట్గా ఎక్కడ తిరుగుతుందంటే జీవానికి అనుకూలంగా ఎక్కడుందో అక్కడే తిరుగుతూ ఉంది. అందుకే భూమికి ముందు రెండో గ్రహం ఏదైతే ఉందో అది వీనస్ అండి. అది చాలా చల్లగా ఉంటుంది, అక్కడ జీవరాశి మనుగడ అనేది అసలు కుదరదు. ఆ తర్వాత అంగారక గ్రహం మార్స్ చూస్తే చాలా వేడిగా ఉంటుంది, అక్కడ కూడా జీవరాశి అనేది కుదరదు. కరెక్ట్గా భూమి ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో మాత్రమే జీవరాశికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఇవ్వచ్చండి. మళ్ళీ కీర్తన గ్రంథం వద్దామండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 21వ వచనం చూస్తే, సింహం పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సింహం పిల్లలు కూడా వాటికి ఆహారం ఇచ్చే దేవుడే అని మనం బైబిల్లో చూస్తున్నాం. అదే కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. ఎన్ని రకాలండి. వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తే జంతువుల్లో ఎన్నో రకాలు, పక్షుల్లో ఎన్నో రకాలు, చేపల్లో ఎన్నో రకాలు, కీటకాల్లో ఎన్నో రకాలు, వృక్షాల్లో ఎన్నో రకాలు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయండి. అసలు ఇందాక మనం ఆలోచించినప్పుడు ఒక పక్షి దానంతటికి అదే ఈ విశ్వంలో రావడం కష్టం అని అనుకుంటే, అసలు రావడం అసంభవం అని అనుకుంటే, ఇన్ని రకాలు ఎలా వచ్చాయి చెప్పండి? పోనీ వాళ్ళు చెప్పినట్టు ఎవల్యూషన్ థియరీ ప్రకారమో ఏంటో, ఆ ఎవల్యూషన్ థియరీ కూడా లక్కులో ఫస్ట్ ఏకకణ జీవి వచ్చిందని ఉంటుందండి. లక్కులో అదేదో వచ్చేసిన తర్వాత ఆ ఏకకణ జీవి మాత్రమే భూమి మీద ఉండేటట్టు ఉండొచ్చు కదండి. ఆలోచించండి ఒకసారి. ఆ ఏకకణ జీవి మాత్రమే భూమి మీద ఉండి అది మాత్రమే చనిపోయేలాగా ఉండొచ్చు కదా. అంటే ఆ ఒక్క ఏకకణ జీవి మాత్రమే ఉండొచ్చు కదా అని అంటున్నాను. ఆ ఏకకణ జీవికి పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఉండేలాగా ఎలా పుట్టింది? ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా చూడండి, వాటికి రీప్రొడక్షన్ అనేది ఉంటుంది, పునరుత్పత్తి అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ కూడా ఉండేటట్టు వాటంతటికి అవే పుట్టేశాయా? వాటంతటికి అవే పుట్టినా కూడా ఆలోచిద్దామండి, అది అసంభవం. అలా పుట్టినా కూడా అవి మాత్రమే బ్రతికి చనిపోయేటట్టు ఉండొచ్చు కదా. అవి మాత్రమే బ్రతుకుతాయి, బ్రతికిన నాలుగు బ్రతుకుతాయి, ఆ తర్వాత చనిపోతాయి అన్నట్టు ఉండొచ్చు కదా. అలా లేదండి. అవి భూమి మీద ఎప్పుడూ ఉండాలి అని అంటే అవి పునరుత్పత్తి చెయ్యాలి, కొత్తవి పుట్టాలి, మళ్ళీ అవి చచ్చిపోవాలి. అవి చచ్చిపోవాలనే రూల్ కూడా ఉందండి, అది కూడా దేవుడే పెట్టాడు. ఏమండి, భూమి మీద మీరు ఆలోచిస్తే అన్నీ కూడా రూల్స్ ఫాలో అవుతున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదండి. మనుషులు కూడా ఒక 120 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకుతున్నట్టు మనకు కనిపించదు అటు ఇటుగా. ఆ తర్వాత మనిషి కూడా చనిపోవాలి. దేవుడు చేయకుండానే మనిషి వచ్చేసి ఉంటే ఒక మనిషి 500 సంవత్సరాలు బతకొచ్చుగా, ఒక మనిషి 1000 సంవత్సరాలు బతుకుండొచ్చుగా. ఇంతమంది లక్కులో పడుతున్నారు కదా, దేవుడు లేడు కదా. ఎవరో ఒక మనిషి ఏదో ఒక ఆయన లక్కులో ఒక 2000 సంవత్సరాలు బ్రతకొచ్చుగా. లేదండి, దేవుడు ఒక నియమం పెట్టాడు. వీళ్ళు ఇన్ని సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకూడదని నియమం పెట్టాడు. పక్షులు, జంతువులు అవి కూడా అంతే, ఒక నియమం పెట్టాడు. ఆ తర్వాత అవి చనిపోవాలి. కానీ అవి చనిపోతే భూమి మీద వేరే మనుషులు ఉండాలి కదా. అలా ఉండాలి అంటే వాళ్ళు పునరుత్పత్తి, రీప్రొడక్షన్ చేయాలి. కాబట్టి ఆ సిస్టమ్ కూడా దేవుడు పెట్టాడు. దేవుడు పెడితేనే ప్రతి సిస్టమ్ కూడా వస్తుందండి. మీకు అర్థమవుతుంది కదండి. ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవల్యూషన్ థియరీ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఒక జీవి నుంచి ఇంకో జీవిగా ఎలా మారుతుంది వరకు మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అది కూడా తప్పే, 100% దాన్ని తప్పని ప్రూవ్ చేయొచ్చు మనము. ఏ ప్రూఫ్ దానికి లేదు. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల్లో అవి మారాలి అంటే వాటికి రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉండాలి, అప్పుడే ఇన్ని సంవత్సరాలు అవి ఉంటాయి. మరి ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా లక్లో వచ్చేసిందా? దానంతరికి అదే వచ్చేసిందా? అది ఎలా సాధ్యం అవుతుందండి? ఒక్కసారి జరిగితే కోయిన్సిడెన్స్ అండి. కోయిన్సిడెన్స్లో ఏదో ఒక ఏకకణ జీవి పుట్టింది అని చెప్పారు. ఏమిటి రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా దానికి ఉండడం అనేది కోయిన్సిడెన్సా? రీప్రొడక్టివ్ సిస్టమ్ మాత్రమే కాదండి, ఇంకా ఆలోచిస్తే చూడడానికి కళ్ళు కూడా పెట్టాడు. చూడడానికి కళ్ళు కూడా పెట్టాడండి దేవుడు. మనం ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఫస్ట్ ప్రపంచంలో వెలుతురు ఉండాలి, వెలుగు ఉండాలి. ఆ వెలుగు సూర్యుడి నుంచి వస్తుంది, ముఖ్యంగా సూర్యుడి నుంచి వస్తుంది. వెలుగుంటే సరిపోదు, చూడడానికి కళ్ళు కూడా ఉండాలి. ఆ వెలుగుని డిటెక్ట్ చేసే పరికరం లేదా వస్తువు కళ్ళు అనేవి ఉండాలండి. ఆ వెలుగుని గుర్తించగలగాలి. ఎందుకంటే వెలుగు మన శరీరంలో ఏ అవయవం మీద పడినా కూడా కనిపించదండి, దానివల్ల ఉపయోగం ఉండదు. చేతి మీద వెలుగు పడడం వల్ల మనం చూడలేమండి. ఒకసారి కళ్ళు మూసుకుంటే మీకే అర్థమవుతుంది కదా. చేతి మీద వెలుగు పడితే మనం చూడలేము, కంట్లో పడితేనే చూడగలము. అంటే ఎవరో కావాలని ఈ కళ్ళు మనకిచ్చారు మనం చూడాలని. కళ్ళు అనేది చాలా కాంప్లికేటెడ్ అండి.
కెమెరా అనేది కూడా ఆ కంటిని అబ్జర్వ్ చేసే మనుషులు తయారు చేశారు, కాపీ కొట్టారు. అది కూడా దేవుడు మనుషులకు అంత జ్ఞానం ఇచ్చాడు కాబట్టి అది చేయగలిగారు. కెమెరా అనేది దానంతరికి అదే రాదు కదండి. అలాగే కళ్ళు కూడా దానంతరికి అదే రావు. కెమెరా కంటే కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయండి కళ్ళు. అంటే ఈ పక్షులు దానంతరికి అవే వచ్చేసాయి, ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ దానంతరికి అవే వచ్చేసాయి, ఇన్ని రకాల జీవరాశులు అన్నీ కూడా దానంతరికి అవే వచ్చేసాయి అని చెప్తున్నారే, మరి కళ్ళు కూడా దానంతరికి అవే వచ్చేసాయా? మనం రుచి చూడాలని టేస్ట్ బడ్స్ కూడా దానంతరికి అవే వచ్చేసాయా? ఎవరు ఆలోచించారు చెప్పండి వీటి గురించి? అంతేకాదండి, మనం అందరం వినాలని చెవులు కూడా దేవుడే ఇచ్చాడు. మనం వినాలని కావాలని దేవుడు చెవులు తయారు చేసి పెట్టాడండి. మనకు మాట్లాడడానికి నోరు ఇచ్చాడు. ఇలా అన్ని పక్షులకి, అన్ని జంతువులకి, దాదాపు అన్నిటికీ దేవుడే అన్నీ ఇస్తున్నాడు. అన్నిటికీ కావాల్సిన ఆహారం ఆయన ఇస్తున్నాడు. అంతేకాదండి, జీవ వైవిధ్యం అని అంటారు, బయోడైవర్సిటీ. అంటే ఈ భూమి మీద అన్నీ కూడా సమపాళ్లలో ఉండాలి. కొన్ని కీటకాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, కొన్ని బ్రతకలేవు. మొత్తం జీవ వైవిధ్యం లేదా మొత్తం జీవంలోనే ప్రాబ్లం వస్తుంది. ఎలుకలు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, మనుషులకు కష్టమైపోతుంది. ఇలా మనకు తెలుసు, అంతా కూడా సమపాళ్లలో ఉండాలి. ప్రతి సంవత్సరం ఋతువులు రావాలి, రాత్రి పగలు ఉండాలి, వర్షాలు పడాలి, దానికి వాటర్ సైకిల్ అనేది ఉంటుందండి. ఇక దాని గురించి ఆలోచిస్తే అది కూడా చాలా కాంప్లికేటెడ్, అది కూడా ఉండాలి. కార్బన్ సైకిల్ అని ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతూ ఉండాలి. వేటి మీద కూడా మనిషికి కానీ ప్రపంచంలో ఎవరికీ నియంత్రణ లేదు. ఒక దేవుడికి మాత్రమే నియంత్రణ ఉంది. ఆయనే నియంత్రిస్తున్నాడు, ఆయనే ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అందుకే ఆయన కార్యాలు ఎన్నో రకాలు ఉన్నాయండి. ఆయన కార్యాలు వివిధమైనవి. అందుకే మనం చూస్తే 24వ వచనంలో, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. దీని వెనకాల జ్ఞానం ఉండాలి. అందుకే బైబిల్లో జ్ఞానము చేతే దేవుడు వీటినన్నిటిని నిర్మించాడు అని ఉందండి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. భూమి మొత్తం దేవుడు కలుగు చేసిన వాటితో నిండిపోయింది. విపరీతంగా ఫలిస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. చిన్న చిన్న చేపలండి, ఎన్ని రకాలండి. వాటి సైజులో తేడా, వాటి కలర్లో తేడా. కొన్ని చేపలైతే ఎంత అందంగా ఉంటాయండి, వాటిని ఎక్వేరియంలో పెట్టుకుంటారు. అంతేకాదండి, పక్షులు కూడా ఎంత అందంగా ఉంటాయి. కొన్ని పక్షులు చూసినప్పుడు అవి అందంగా కనపడాలని కావాలని సృష్టించినట్టు ఉంటుందండి. ఆ విధంగా దేవుడు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది, అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే ఆదికాండంలో మనం చూస్తే దేవుడు ఈ పక్షులు కానీ, ఈ చేపలు కానీ ఇవన్నీ కూడా ఫలించి అభివృద్ధి చెందాలి అని ఆజ్ఞాపించినట్టు మనకు కనిపిస్తుందండి. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, అంటే రకరకాల చేపల్ని, మత్స్యాలని, పెద్దవాటిని, చిన్నవాటిని అన్ని దేవుడే చేశాడు అని ఉంది. జీవము కలిగి చలించు వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22వ వచనం, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే అవి ఇంతలా ఫలించి అభివృద్ధి చెందుతున్నాయి. సముద్రంలో చేపలైనా, ఆకాశంలో ఎగిరే పక్షులైనా, జంతువులైనా, మనుషులైనా. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంటే ఆకాశం మీరు చూసినప్పుడు దేవుని యొక్క మహిమ ఏంటో అది మనకి అర్థమవుతుంది. ఆకాశంలో వివరిస్తున్నాయి. అంతరిక్షం అనేది ఆయన చేతి పనిని, అంటే అంతరిక్షాన్ని దేవుడే చేశాడు అని మనకి అర్థమవుతుంది అన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆకాశాన్ని చూసినప్పుడు రాత్రిపూట ఆ నక్షత్రాలు, చందమామ ఎంత అందంగా ఉంటుందో మనకు తెలుసండి. అంతేకాదండి, వాటి సైజు గురించి మీరు ఆలోచిస్తే దేవుడికి ఎంత శక్తి ఉంటే అంతంత సైజు ఉన్న వాటిని తయారు చేయగలరు చెప్పండి. అందుకే ఇక్కడ ఆకాశంలో దేవుని మహిమను, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమను వివరించుచున్నవి అని మనం చూస్తున్నామండి. ఎన్ని వందల వందల కోట్ల నక్షత్రాలు ఉన్నాయో ఇప్పటికీ మనిషికి అంచనా తెలియదండి. ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ప్రతి గెలాక్సీలో కొన్ని వందల వందల కోట్ల నక్షత్రాలు, అలాంటి గెలాక్సీలు కొన్ని వందల వందల కోట్లు. ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ అవన్నీ కూడా వచ్చాయి కాబట్టి వాటితో మనం చూస్తుంటే వాటి యొక్క అందం, ఆ గెలాక్సీల యొక్క అందం అద్భుతంగా ఉంటుందండి. వాటి యొక్క షేప్, కొన్ని స్పైరల్ గెలాక్సీస్ అంటారు, అద్భుతమైన షేప్ కలిగి ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తుంటాయి అవి. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా డిజైన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుందండి. ఒక షేప్ ఉంటుంది వాటికి. అందుకే ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి మనం చూస్తున్నామండి. పగటిపూట మనం ఆలోచిస్తే సూర్యుడి యొక్క శక్తి ఎంతో మనకు అర్థమవుతుందండి. ఎంత శక్తి ఆ సూర్యుడి నుంచి వస్తుంది,
ఎంత వెలుగు అందులోంచి వస్తుంది. అలా సూర్యుడి నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా వెలుగు వస్తూనే ఉందండి. దానికి రాత్రి పగలు ఉండదు, ఎప్పుడు వెలుగు వస్తూనే ఉండాలి. అంత శక్తి ఆ సూర్యుడికి ఉంది. అది మనకు వెలిగిస్తుంది కాబట్టి, అంత శక్తి ఇస్తుంది కాబట్టి సూర్యుడి దేవుడు కాదండి. సూర్యుడిని చేసిన దేవుడు ఆయన నిజమైన దేవుడు. అది మన కోసమే చేశాడు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలుగు భూమి మీదకి వస్తేనే మనకు ఆహారం దొరుకుతుందండి. ఈ భూమి మీద ఉన్న శక్తి అంతా కూడా, ఈరోజు మనం పని చేస్తున్నామన్నా మాట్లాడుతున్నామన్నా కూడా శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఆహారం నుంచే వస్తుంది. ఆ ఆహారం ఎలా వస్తుందంటే ఆ వెలుగే ఆహారంగా మారుతుంది. ఆ వెలుగు ఉండడం వల్లే చెట్లు అనేవి ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు, కిరణజన్య సంయోగ క్రియ అంటారు, ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అంటారు. అది జరగాలి అంటే సూర్యరశ్మి భూమి మీదకి రావాలి. సూర్యుడికి ఆ గుణం ఉండాలి, సూర్యుడికి వెలుగిచ్చే గుణం ఉండాలి. ఒకవేళ సూర్యుడు అనేది వెలుగు ఇవ్వట్లేదు అనుకోండి, దాని చుట్టూ భూమి తిరిగినా కూడా జీవరాశి అనేది ఉండదండి భూమి మీద. కాబట్టి సూర్యుడికి వెలుగు ఉండాలి, దానికి శక్తి ఉండాలి. దానికి ఎంత శక్తి ఉండాలంటే కొన్ని వేల సంవత్సరాలు అది భూమి మీద ఇవ్వగలగాలి. అలా ఎప్పుడైతే అది వెలుగుని ఇస్తుందో ఆ వెలుగు భూమి మీదకి వస్తుంది. ఆ భూమి మీద ఉన్న జీవరాశికి కావాల్సిన ఆహారం అంతా కూడా దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఆ సూర్యుడికి ఆ పవర్ని ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఆ వెలుగుంటేనే మనం చూడగలుగుతున్నాం. అది కూడా మనం ఇందాక డిస్కస్ చేసామండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పమంటారా? సూర్యుడి నుంచి వచ్చే వెలుగు చాలా ముఖ్యమని మనం అర్థం చేసుకున్నాం కదా. అయితే సూర్యుడి నుంచి వచ్చే వెలుగులో హానికారకమైన కిరణాలు కూడా ఉంటాయండి. అవి చాలా హాని కలిగిస్తాయి. భూమి మీద ఉండే జీవం అంతా కూడా చనిపోయే అవకాశం ఉంది. కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా ఉండే అవకాశం కూడా ఉంది. నేను ఏం చెప్తున్నాను అంటే, సూర్యుడి నుంచి వచ్చే వెలుగులో మనకి అవసరమైన వెలుగు కూడా ఉంది, మనకి పనికిరాని పైగా హానికారకమైన వెలుగు కూడా ఉంది. ఆ హానికారకమైన వెలుగు భూమి మీద రాకూడదు. మీకు దీని గురించి తెలిసే ఉంటుందండి. అతినీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్. అల్ట్రావైలెట్ రేస్ మాత్రమే కాదండి, ఎక్స్రేస్ అని కూడా ఉంటాయి, గామా రేస్ అని కూడా ఉంటాయి. అవి కూడా సూర్యుడి నుంచి వస్తున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే వెలుగులో ఆ కిరణాలు కూడా ఉన్నాయి. ఆ కిరణాలు భూమి మీద వస్తే ఫోటోసింథసిస్ కానీ అవి కానీ జరగవండి. అవి జరిగినప్పుడు మనకి ఆహారం దొరకదు. అంతేకాదు, అవి మనకి హానికారకమైనవి. అంటే అవి భూమి మీదకి రాకూడదు. అట్ ది సేమ్ టైం మనకి ఏదైతే అవసరమో ఫోటోసింథసిస్ జరగడానికి లేదా ఆహారం కలగడానికి, ఆహారం పుట్టడానికి అవసరమైన వెలుగు కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఎట్లా చెప్పండి? దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు ఆలోచిస్తే చాలా మందికి తెలుసు, భూమి చుట్టూ కూడా ఓజోన్ లేయర్ ఉంది. ఓజోన్ లేయర్, ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే మనందరికీ ఏదైతే హానికారకమైనవి ఉన్నాయో ఆ కిరణాలు అంటే ఎక్స్రేస్, అల్ట్రావైలెట్ రేస్, గామా రేస్ అలాంటి వాటిని రాకుండా బ్లాక్ చేస్తుంది, అడ్డు వేసేస్తుంది. అదే సమయంలో మనందరికీ ఏదైతే అవసరమో, అది లేకపోతే మనం బ్రతకలేమండి, మనకి ఏదైతే అవసరమో ఆ వెలుగు అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు, ఆ వెలుగుని అది రాణిస్తుంది, అనుమతిస్తుంది. చూసారా? మనకి ఏదైతే కావాలో, ఏదైతే ఖచ్చితంగా అవసరమో దాన్ని ఆ ఓజోన్ పొర అనేది రాణిస్తుంది. ఏదైతే మనకు వద్దో, ఏదైతే హానికారకమో దాన్ని రాకుండా ఓజోన్ లేయర్ ఆపేస్తుంది. ఇదంతా కోయిన్సిడెన్స్ అనుకుంటున్నారా? చెప్పండి, ఇదంతా కోయిన్సిడెన్స్ అనుకుంటున్నారా? భూమి మీద మనుషులు కానీ జీవం కానీ బ్రతకాలి అంటే ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో వాటన్నిటిని కూడా దేవుడు దగ్గరుండి తయారు చేశాడండి. మనం అందరం ఇక్కడ బతకాలి అంటే ఋతువులు కావాలి, వర్షాలు కావాలి, రాత్రి పగలు కావాలి, చెట్లు కావాలి. అవి కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ చేయగలగాలి. అలా చేయాలి అంటే సూర్యుడు ఉండాలి. ఆ సూర్యుడు వెలుగు కలిగి ఉండాలి. ఆ సూర్యుడు మనకు కావాల్సిన వెలుగునివ్వాలి. ఎప్పుడైతే ఆ సూర్యుడు మనకు కావాల్సిన వెలుగే కాకుండా ఇంకా హానికారకమైన వెలుగునిస్తున్నాడో వాటిని బ్లాక్ చేయడానికి ఓజోన్ లేయర్ కావాలి. ఈ ప్రకృతిలో జంతువులు, పక్షులు అన్ని కూడా సమపాలలో ఉండాలి. మనం కంఫర్టబుల్గా బ్రతకాలంటే చూడడానికి కళ్ళు కావాలి. మనం తినేటప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే, మన హృదయం సంతోషించాలంటే మన నాలుగు మీద టేస్ట్ బడ్స్ ఉండాలి. మనం మంచిగా ఒకరినొకరు మాట్లాడుకోవాలి అంటే వినడానికి చెవులు కావాలి. వీటన్నిటిని ఎవరిస్తున్నారు చెప్పండి? దేవుడు లేడు అని చెప్తున్న శాస్త్రవేత్త ఇస్తున్నాడా? తేరగా ఈ సృష్టిని అనుభవిస్తూ దేవుడు లేడు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఏమిస్తున్నారు చెప్పండి? వీటిల్లో అందరూ శాస్త్రవేత్తలు దేవుడు లేడని చెప్పట్లేదు, కానీ కొంతమంది అంటున్నారు కదా, చాలా మంది అంటున్నారు కదా దేవుడు లేడని. కానీ వీటన్నిటిని మనకి ఇస్తున్నాడండి దేవుడు. దేవుడు లేడు అని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదండి. అసలు దేవుడు లేడు అని చెప్పడానికి అవకాశమే లేదు. దేవుడు లేడు అనే ఈ మూర్ఖులు కానీ, ఈ గర్భాంధులు కానీ కనీసం ఒక అణువునైనా తయారు చేయగలరా వీళ్ళు? మనకు కావాల్సినట్టు ఒక అణువునైనా, ఒక గాలి రవ్వనైనా ఏదైనా తయారు చేయగలరా వీళ్ళు?
ఏమీ చేయలేరండి. కానీ చేతగాని మాటలు మాత్రం చెప్తారు దేవుడు లేడు అని. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దామండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి అంటే దావీదు అనే భక్తుడు చెప్తున్నాడండి దేవుడికి, అంటే మనిషి గురించి చెప్తున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమును నిర్మించిన వాడుకు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని చూస్తున్నామండి. తల్లి గర్భంలో ఒక బిడ్డ తయారవ్వాలి అని అంటే దాని వెనకాల అది ఆలోచించేది దేవుడు అండి. ఎవరు ఏం ఆలోచించరండి. తల్లి ఆలోచించదు, తండ్రి కూడా ఆలోచించడు. కానీ తల్లి గర్భంలో బిడ్డను చేసేది దేవుడే. అందుకే మనం చూస్తే ఇక్కడ 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని ఉందండి. తల్లి గర్భంలో ఉండే ఆ బిడ్డకి కావలసిన పోషకాలన్నీ కూడా అంబులికల్ కార్డ్, బొడ్డు తాడు అంటారు అనుకుంటాను తెలుగులో, ఆ విధంగా అందుతాయండి. కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని, పోషకాలన్నీ కూడా అందుతాయి. అక్కడ ఉన్న సిస్టమ్ చూడండి, ఆ సిస్టమ్ వేరే. మళ్ళీ ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఆ పోషకాలన్నీ మరి తల్లి నుంచి అందవు కదండి. మరి అప్పుడు ఎలాగా ఆలోచించండి. ఆ పుట్టిన బిడ్డకి తినడానికి పళ్ళు కూడా ఉండవు, ద్రవాహారం కావాలి, అది చాలా పోషకాలతో కూడినదై ఉండాలి. అందుకే దేవుడు పాలు అనేవి తల్లి దగ్గర ఉంచాడు. లేదండి ఇది కూడా దానంతరికి అదే వచ్చేసింది అంటారా? అంతేకాదండి, పుట్టిన బిడ్డకి పాలు తల్లి దగ్గర ఉంటే సరిపోదు, ప్రేమగా అన్నీ ఇవ్వాలి, అన్నీ చూసుకోవాలి. అందుకు ఒకవేళ కొంతమంది క్రూరులు ఉంటారు కదండి భూమి మీద, క్రూరులు మరీ ఎక్కువగా ఉంటారేమోనని దేవుడు ఆ బిడ్డ మీద ప్రేమ కలిగేటట్టు కూడా అమ్మలో ఒక హార్మోన్ పెడతాడండి. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అంటారు దాన్ని, లవ్ హార్మోన్ అంటారు దాన్ని. అది కూడా దేవుడే పెట్టాడు. సహజంగానే ప్రేమ ఉంటుంది, కానీ ఎక్కువ ప్రేమ ఆ తల్లికి బిడ్డ మీద కలగాలని ఆ ప్రేమ కలిగేటట్టు కూడా దేవుడే పెట్టాడు. మీరు దీన్ని వెరిఫై చేసుకోవచ్చండి. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఆ సమయంలో రిలీజ్ అవుతుంది. అది మనిషికే కాదండి, జంతువులు, పక్షులకు కూడా వివిధమైన హార్మోన్ రిలీజ్ అవుతాయి. అందుకే వాటికి, ఆ పక్షులకి లేదా జంతువులకి వాటి బిడ్డ మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది ఆ సమయంలో. ఒక కోడి గురించి మీరు ఆలోచిస్తే మామూలుగా మీరు దాన్ని తరమంటి పారిపోతుంది. కానీ ఆ కోడికి పిల్లలు ఉంటే మీరు ఆ పిల్లల్ని అటాక్ చేయాలని ఒకవేళ అనుకున్నారనుకోండి, ఆ కోడి విపరీతంగా పోరాడుతుంది, చనిపోయేదాకా పోరాడుతుంది, మనల్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అంతటి ప్రేమ ఆ కోడికి ఆ పిల్లల మీద కలిగి ఉందంటే అది కోడి గొప్పతనం అనుకోకండి. దేవుడే కావాలని ఆ హార్మోన్ అనేది ఆ సమయంలో ఆ కోడి శరీరంలో రిలీజ్ అయ్యేటట్టు చేశాడు. వీటన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడండి. దేవుడు ప్రతిదీ ఆలోచించి మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నాడు అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అందుకే యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. యోబు అనే వ్యక్తికి దేవుడు చెప్తున్నాడండి. అదేవిధంగా మనుషులందరూ కూడా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఊరకుండి కాసేపు ఆగండి, ఆలోచించండి, కూర్చోండి, శ్రద్ధగా ఆలోచించండి. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము, ఒకసారి ఆలోచించండి అని దేవుడు చెప్తున్నాడండి. మరొక వచనం చూద్దామండి. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. అంటే దేవుడి గురించి ఏమైతే తెలియాలో అవన్నీ కూడా దేవుడు విశదపరిచాడు, తెలియపరిచేశాడు అని చెప్తున్నాడండి. 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, అంటే దేవుని అదృశ్య లక్షణములు చాలా ఉన్నాయండి. ఎగ్జాంపుల్గా నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. జగదుత్పత్తి మొదలుకొని ఈ వస్తువులన్నింటినీ ఆలోచిస్తే దేవుని లక్షణం ఏంటి, దైవత్వం అంటే ఏంటి, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ విషయాలు కూడా మనకి అర్థమవుతున్నాయి. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని బైబిల్లో ఉందండి. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడు అర్థమవుతున్నా కూడా, దేవుని లక్షణాలు అర్థమవుతున్నా కూడా దేవునిగా మహిమపరచడం లేదు. చాలా మంది అసలు దేవుడే లేడు అని అంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళ దేవుడిని వాళ్ళే సృష్టించుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దేవుడిని ఊహించుకుంటున్నారు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఏ వస్తువును ఆలోచించినా కూడా దేవుడు ఉన్నాడు అని మనకి ఈజీగా తెలిసిపోతుంది అని మనకు అర్థమవుతుంది. మరి ఇంత సులభంగా అర్థమవుతున్నప్పుడు మరి ఈ లోకంలో ఇంకా దేవుడిని నమ్మని వాళ్ళు ఎందుకున్నారు? లేదా కొంతమంది దేవుడు ఉన్నాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు అనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా కొంతమంది దేవుడిని నమ్మినా కూడా అంత సీరియస్గా ఏం నమ్మరు, ఏదో నమ్ముతారు అంతే. ఎందుకు ఇలా ఉంది? దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అని మనకు అర్థమవుతున్నప్పటికీ కూడా ఎందుకు మనుషులు దేవుని గురించి సీరియస్గా లేరు, దేవుడి గురించి సీరియస్గా ఆలోచించట్లేదు?
ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆ దేవుడు ఎవరో ముందు ఆలోచించాలి. ఆ దేవుడు ఎవరో బాగా ఆలోచించిన తర్వాత ఒకవేళ ఆ నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే ఆ దేవుణ్ణి నమ్మి ఆ దేవుణ్ణి అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు వాళ్ళ బంధువుల వల్ల లేదా వాళ్ళ దేశంలోనో లేకపోతే ఇంకా వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. పోనీ ఒకవేళ ప్రాబ్లమ్స్ రాకపోయినా ఆ దేవుడు చెప్పిన మాటల్ని మన జీవితంలో అనుసరించాలి, వాటిని ఫాలో అవ్వాలి, దేవునికి జవాబుదారీతనంగా ఉండాలి. అంటే దేవుడు సృష్టిస్తే దేవుడు ఊరికే సృష్టించడు కదండి. దేవుడు సృష్టిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఎందుకు సృష్టించాడో ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత అలా బ్రతకడానికి మనం ప్రయత్నించాలి. అలా దేవుడు చెప్పినట్టు బ్రతకడం అనేది మనిషికి ఇష్టం లేదండి. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు. ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలి అని ఎప్పుడు అనుకుంటాడు. ధనాపేక్ష గలవాడు. తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. తనకి ఇవన్నీ ఎవరిచ్చారు, అతనికి కృతజ్ఞతాభావంతో మనం ఉండాలి, అంటే దేవుడి కృతజ్ఞతతో మనం ఉండాలి అని ఆలోచించరండి. మనకేం దొరుకుతుంది, మనకి ఏ విధంగా లాభం కలుగుతుంది, మనం ఎలా సుఖపడవచ్చు, వేరే వాళ్ళని మోసం చేసినా పర్వాలేదు, మోసం చేసైనా సరే మనం సుఖంగా ఎలా బ్రతకాలి, మనం లగ్జరీగా ఎలా బ్రతకాలి, ఇలా మనిషి ఆలోచిస్తుంటాడు. కాబట్టి దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించడు, దేవుడిని దూరంగా పెడతాడు, దేవుడు లేడంటాడు, లేదా తనకిష్టమైన దేవుణ్ణి ఊహించుకుంటాడు. ఏదో సమయం వచ్చినప్పుడు ఏదో మొక్కుబడిగా ప్రార్థనలు చేస్తాడు. అంతేగాని దేవుడు ఎవరు, అసలు మనం ఎందుకు పుట్టాం, మనం ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలంటే ఎలా ఉండాలి అనేది ఎప్పుడు ఆలోచించండి. అందుకే దేవుడు నమ్మని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. నమ్మినా కూడా సీరియస్గా ఉండరు. మనుషుల గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులే కదండి. అందరూ దూషిస్తూనే ఉంటారు. దేవుణ్ణి దూషిస్తారు, తల్లిదండ్రుల్ని దూషిస్తారు, బూతులు మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అహంకారులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రుల మాట కూడా వినరండి. తల్లిదండ్రుల మాట కూడా వినాలనుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు బతకాలి కదా. వాళ్ళకి ఏది సుఖంగా అనిపిస్తే అది చేయాలి కదా, ఏది లాభం అయితే అది చేయాలి కదా. కాబట్టి తల్లిదండ్రులకు కూడా అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించరు. కాబట్టి వాళ్ళు సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడికి దూరంగా ఉంటారు. దేవుడు ఏదైనా కూడా మితంగానే చేయమంటాడు కదండి. మీకు ఎంత అవసరమో అంతలో బ్రతకండి అంటాడు. అందుకే దేవుడు అన్నీ ఇచ్చాడండి. మగాళ్ళకైతే భార్యలను ఇస్తున్నాడు, ఆడవాళ్ళకైతే భర్తలను ఇస్తున్నాడు, వాళ్ళకి పిల్లలను కూడా ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడండి. కానీ దానితో తృప్తి చెందడు. ఇంకా సుఖం కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఏదో కావాలి. అలా కావాలంటే తప్పులు చేయాలి. దేవుడు చెప్పినంతలో బ్రతకడు. అందుకే దేవుడికి దూరంగా ఉంటారు. 5వ వచనం కూడా చూస్తే, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఒకవేళ భక్తి కలిగి ఉన్నా కూడా అది సీరియస్గా ఉండదు. ఏదో యాక్ట్ చేస్తుంటారు, లేదా అవసరం అయినప్పుడు ఏదో దేవుడి దగ్గరికి వెళ్తారు. ఇదండి దేవుడు మనుషుల గురించి ఇస్తున్న సాక్ష్యం. ఇంకొక వచనం కూడా చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు ఈ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. మనుషుల యొక్క క్రియలు చెడ్డవి కదా, అవి చెడ్డవైనందున వెలుగును ప్రేమించట్లేదు, అంటే దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుడి దగ్గరికి రావట్లేదు, వాళ్ళు చీకటినే ప్రేమిస్తున్నారు. 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యం చేయాలి అనుకునే ప్రతివాడు కూడా వెలుగుని ద్వేషిస్తాడు, దేవుడి దగ్గరికి రాడు. తన క్రియలు దుష్క్రియలుగా గద్దింపబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దేవుడి దగ్గరికి వస్తే వాడు చేస్తున్న పనులు దుష్క్రియలు అని దేవుడు గద్దిస్తాడని దేవుడి దగ్గరికి రారు, దేవుడిని నమ్మరు, దేవుడు అంటే ఇష్టపడరు, దేవుడికి దూరంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఈ భూమి మీద బ్రతుకు కోసం మాత్రమే ఆలోచిస్తారండి. ఆయన ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయన పట్ల మనం ఎలా కృతజ్ఞతగా ఉండాలి, ఏ విధంగా బ్రతికితే లేదా ఏం చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇలాంటివి ఆలోచించరండి. మనుషుల యొక్క ఆలోచనలు అనేవి భూమి మీద మాత్రమే ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు మనుషుల గురించి చెప్తున్నాడండి. 13వ వచనం మీరు చూస్తే, రేపు చచ్చిపోదుము గనుక
ఎలాగో కొన్ని రోజులే చచ్చిపోతాం కదా, కనుక తిందము త్రాగుదము అని చెప్పి ఈ భూమి మీద గురించే మంచిగా తిందాం, మంచిగా త్రాగుదాం, మంచిగా ఇల్లు కట్టుకొని ఈ భూమి మీద బ్రతుకుదాం, లగ్జరీగా బ్రతుకుదాం అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సాహించుదురు. ఈ విధంగా మీరు ఎంజాయ్ చేస్తారు అని మనుషుల గురించి దేవుడు చెప్తున్నాడండి. ఈ విధంగా భూమి మీద సుఖంగా బ్రతకడం కోసం లేదా అత్యాశతో ఎన్నో పాపాలు తప్పులు చేస్తుంటాడు మనిషి. దేవుడు వాటిని సహించడండి. మనం చేస్తున్న పాపాలని మనం కడుక్కోవాలి, అది ఎలాగో ఆలోచించాలి. అలా ఆలోచించకుండా దేవుడు లేడు అని చెప్పడం, లేదా దేవుడు ఎవరో తెలుసుకోకుండా మనం బ్రతికేద్దాము, కేవలం ఈ భూమి మీద ఈ కొన్ని రోజులు మంచిగా బ్రతికితే చాలు అని అనుకోవడం, ఇలాంటివి చేయడం అనేది మూర్ఖత్వం అండి. అలాంటి వారిని దేవుడు తన దగ్గరికి రానియడు, ఖచ్చితంగా శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ టాపిక్ దేవుడు లేడు అనుకునే వారి గురించి కాబట్టి చివరిగా ఒక వచనం నేను చూపించి ముగిస్తాను. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు లేడని ఫూల్స్, బుద్ధిహీనులు, మూర్ఖులు అనుకుంటారు అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి మనం అందరం కూడా వీటన్నిటి గురించి ఆలోచిస్తే దేవుని యొక్క అద్భుత క్రియలు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ దేవుడు మనకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నందుకు, అంతేకాకుండా దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఆ అర్థం ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించి మన పాపాల నుండి విముక్తి పొందాలి అనే ఒక మంచి మనసుతో ఉండి అదేంటో తెలుసుకోవాలి. అంటే తెలియని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. అయితే ఈ వీడియో మాత్రం దేవుడు ఉన్నాడు అని మనం ఎందుకు నమ్మాలి అనే అంశం కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి గల కారణాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పాను. తర్వాత వీడియోలో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఇంకా మన పాపాలు పోవాలంటే మనం ఏం చేయాలి, దేవుడు దేన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. కాబట్టి ఒకవేళ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి.